అందరికీ నమస్కారం. గతంలో నేను చాలాసార్లు చెప్పాను, నేను అధికార పార్టీకి ఆల్వేస్ ప్రతిపక్షం అని చెప్పేసి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ని యూజ్ చేసింది. ఆర్టికల్ 226 స్టేట్లో ఏదైనా కనుక ఊహించిన విధంగా కనుక జరిగినట్టయితే, స్టేట్ గవర్నమెంట్ తప్పిదం ఉంది అని అందులో అనుకున్నట్టయితే, ఇక స్టేట్ గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి హైకోర్టు అనుకుంటే, ఈ ఆర్టికల్ 226 యూజ్ చేసి డైరెక్ట్గా కేంద్ర దళిత సంస్థలకి కేసు అప్పగించవచ్చు. అలా కుంచాల సౌందర్య రెడ్డి మరి సవేందర్ రెడ్డి ఒక పర్సన్, ఇతను వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంట. ఇతను ఉండే తాడేపల్లి, తెలిసిందే కదా, జగన్వాడ చుట్టుపక్కల ఇంటి. ఇతను దట్టు రెడ్డి, ఇక వయసు వచ్చేది గట్టిగా పోస్టులో పెట్టాడు. అంటే కూటమి గవర్నమెంట్ టార్గెట్ చేస్తూ ఎవరినేదో తక్కువ చేస్తూ సంస్థ లేదా మొత్తానికి ఏమైందంటే అతనిని టార్గెట్ చేయాలి లేదా అతను అరెస్ట్ చేయాలని అనుకున్నారు. బట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ రీసెంట్గా ఏం చెప్పింది, సోషల్ మీడియాలో 2 పోస్టులు పెడితే క్రాస్ చెక్ చేసి అతను తప్పేంటని చెప్పేసి మీకు అనిపిస్తే అతని ముందు అది ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు తప్పదు అరెస్ట్ అంటే అప్పుడు చేయండి రా బాబు అన్నారు. అలాగే ఇప్పుడు అవదు, మరి ఏం చేయాలి? గంజాయి కేసు, గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పి ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు గుంటూరు జిల్లా వాళ్ళు. అయితే ఇతను తీసుకెళ్లిన విధానం చూసి వాళ్ళ ఆవిడ భయపడిపోయి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టింది. వాళ్ళు కేసు తీసుకోవాలి. ఈలోపు ఇతరుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు, గంజాయి కేసులో పట్టుబడ్డాడు, మేము పట్టుకున్నామని. ఇక ఐ థింక్ ఇతని భార్య పేరు లక్ష్మీప్రసన్న, వాళ్ళ లాయరు ఇంక వీళ్ళు కలగలిపి హైకోర్టుకు వెళ్ళారు, హెబియస్ కార్పస్ వేశారు. ఎందుకంటే ఇతరునేమో అదుపులోకి తీసుకున్న సమయం వేరు, వీళ్ళు చూపిస్తున్న సమయం వేరు. అసలు ఎక్కడున్నాడు అంటే మాకు తెలియదని అంటూ ఉన్నారు. అసలు మాకేం అర్థం కావట్లేదు. మరలా చెప్తాను చూడండి. ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నప్పుడు ఈమె చూసింది. అప్పుడు పోలీసులు సివిల్ డ్రెస్లో ఉన్నారు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్, మీరు ఎవరైనా సరే అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు సివిల్ డ్రెస్లో ఉండకూడదు. పోలీసులు అనేవారు సివిల్ డ్రెస్లో ఉన్నారు. కోర్టుకు అడిగితే ఏం చెప్పారు, గంజా కేసులు ఎక్కడ తప్పించుకుంటాడని చెప్పేసి సివిల్ డ్రెస్లో అరెస్ట్ చేశామన్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటన్నప్పుడు వీళ్ళు చెప్తున్న టైం ఒకటి. ఆ టైం ప్రకారం వచ్చేసి ఈడకి వెళ్తేనేమో తాడేపల్లిలో ఈడకి ఏం రాలేదు, తీసుకురాలేదు అన్నారు. మరలా చెప్తారు. అతను అదుపులోకి తీసుకుంటున్నప్పుడు పోలీసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పట్టుకెళ్తామన్నారు. వాళ్ళ ఆవిడ తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. అక్కడ వాళ్ళ ఆయన లేడు. ఏంటి అంటే మాకు తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడు ఎక్కడ మా ఆయన అంటూ హెబియస్ కార్పొరేషన్ హైకోర్టులో వేసింది. విచారణకు వచ్చిన మూమెంట్లో ఆల్రెడీ మా అదుపులోనే ఉన్నాడు, మేము అరెస్ట్ చేసామన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటంటే గంజాయి కేసు. ఎప్పుడు అరెస్ట్ చేశారు ఏంటన్నప్పుడు చెప్పారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో చెప్పిన టైము, వీళ్ళు చెప్పిన టైము, అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన టైము మొత్తం వేరుగా ఉన్నాయి. సో కోర్టు ఏమందంటే, ఈ రకంగా మీ ఇష్టాసరిగా రూల్స్ వైలేట్ చేసి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ చట్టాన్ని ఫాలో అవ్వకుండా ఇంత ఇదిగా పోలీసులే వ్యవహరిస్తూ ఉంటే ఇక ఏం చేయాలి మేము? సో ఎక్స్ట్రాడినరీ పవర్ ఆర్టికల్ 226 యూజ్ చేస్తున్నాము, కేసును సిబిఐకి ఇస్తున్నాము. సిబిఐ దర్యాప్తు చేసి ఏపీ పోలీసులు తప్పు చేశారా లేదా, అసలు అతను ఎందుకు అరెస్ట్ చేశారు, నిజంగా గంజాయి పట్టుకెళ్తుంటే అరెస్ట్ చేశారా, అదే గంజాయి కేసు ఇరిగించారా, మొత్తం మాకు డీటెయిల్ రిపోర్టు అక్టోబర్ 13 ఇవ్వండి అని చెప్పేసి వైజాగ్ సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇందులో జొప్పి ఈ కేసులో యాడ్ చేస్తున్నారనమాట. లాజిక్ మీకు అర్థమైందా? ఏపీలో లా అండ్ ఆర్డర్ వైసీపీ హయాంలో వరస్ట్ అనమాట. నేను నార్మల్గా ఒక వీడియో ఇస్తే ఆ వీడియోకి రిలేటెడ్ వేరే వీడియోలు పోస్టులు పెడితే దానిని వేరేలాగా అర్థం చేసుకొని ఈరోజు జనసేన ఎంపీ ఉన్న బాలశౌరి ఆ రోజు వైసీపీ ఎంపీగా ఉండి ఆయన జగన్ దగ్గర మెప్పు పొందుదామనో లేదన్నప్పుడు ఆయన కూడా జగన్ టార్గెట్ చేసినట్టు భయపడిపోయి ఏకంగా ఆ రోజు ఉన్నటువంటి సిఐడి చీఫ్ ఎవరైతున్నారో సునీల్ ఎవరో ఆయన త్రూ ఆదేశాలు ఇస్తే సిఐడిలు హడావుడిగా హైదరాబాద్ వచ్చారు. వాస్తవానికి వేరే వాళ్ళని పట్టుకెళ్ళాలి, వాళ్ళు ఛానల్ హెడ్ని. ఆ రోజు మరి వాళ్ళు అందుబాటులో లేకుండా ఇదైతే వాళ్ళకి సివిల్ డ్రెస్ నుండి వచ్చి నా దగ్గరికి వచ్చేసి స్టేట్మెంటే రండి అది నేనేం తప్పు చేశాను, నేను తప్పు కాదండి, మీది ఏం లేదు, రండి. నా డిపార్ట్మెంట్ ఇష్టం కాబట్టి పిచ్చి పెట్టి వెళ్ళా. వాటి వెళ్ళాక తెలిసింది నన్ను అరెస్ట్ చేశారండి. నోటీస్ ఇవ్వాల. హైదరాబాద్ నుంచి అమరావతి పట్టుకెళ్ళారు 2020 ఆగస్టు 28. అప్పుడు వచ్చేసి మళ్ళీ కరోనా ప్రోటోకాల్ నడుస్తూ ఉంది. సో జర్నీ చేయటం కావచ్చు, స్టేట్ దాటి వెళ్తున్నప్పుడు కావచ్చు, చాలా ఉంటాయి, ఇవేం పట్టించుకోవాలా. అప్పుడు నాకు అనిపించింది అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, అసలు పోలీసులు అసలు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి. నా తప్పు ఏమి లేదు, ఆ రోజు అర్థమైపోయింది. వాళ్ళకి స్టేట్మెంట్ తీసుకున్నారు అండ్ నెక్స్ట్ రోజు పంపించేటప్పుడు కూడా సారీ కూడా చెప్పారు, సారీ సార్ మీదేమీ లేదు, బట్ మా నుంచి పైనుంచి ప్రెజర్ అలా ఉంది సార్ అని చెప్పేసి. అప్పుడు వాళ్ళతో చెప్పాను, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం అండి, బట్ నేను ఓపెనింగ్ అంటున్నా సిస్టమ్ బాగాలేదు, మీరు ఫాలో అవుతున్న విధానం బాగాలేదు,
బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అని చెప్పేసి ఆర్మీలో చెప్తారు, మిలిటరీలో చెప్తారు, ఇక్కడ కూడా అదే చెప్తానే కాదనట్లేదు. కానీ విచక్షణ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎవరినే మనం అదుపులోకి తీసుకోవాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి అనేది ఉంటుంది. అది తెలియకపోతే ఎలాగండి అన్న. ఇక ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, నా జాబ్ పోయి నేను రోడ్డు మీద పడి ఫ్యామిలీ మొత్తం కరోనా వచ్చి కరోనా సైడ్ ఎఫెక్ట్ మన ఆన్సర్ని పోయి నరకం నేను అనుభవించింది. అయితే కారణం ఆ రోజు ఉన్నటువంటి ఆ పోలీసులు ఫాలో విధానం. ఈరోజు అలాగే ఉందంటే అన్ని చోట్ల లేదు, కొన్ని చోట్ల అలాగే ఉందన్నట్టుగా ఈరోజు హైకోర్టు చెప్పేసింది. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, పోలీసులు అన్న వాళ్ళు మీరు యూనిఫామ్ రూల్స్ అండ్ ఎథిక్స్ ఫాలో అవ్వండి. పాలకుల మెప్పు కోసమో అధికార పార్టీ మెప్పు కోసం దయచేసి ఉండకండి. మరలా చెప్తున్నా, అవతలోడు తప్పు చేసినప్పుడు దానిని మీరు హైలైట్ చేయండి తప్ప వాడు చేయని తప్పుకి వాడిని లోపలేయటం, కేసులు ఇరగటం అది చాలా చాలా పెద్ద తప్పు. ఇక నిజంగా గంజాయి కేసులో పట్టుబడ్డాడా, గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడ పట్టుకొస్తున్నాడు, ఇదన్నీ ఇప్పుడు సిబిఐ తేల్చాలి. లేదు అంత అబద్ధం అని అన్నట్టయితే ఇప్పుడు ఏపీ పోలీసుల మీద వేటు పడింది. అందులో అరెస్ట్ చేసిన వాళ్ళ లేదు పైనుంచి ఎవరైతే చెప్పారో వాళ్ళంటే అరెస్ట్ చేసిన వాళ్ళ మీద ఇప్పుడు పడింది. సో అందుకే నేను అంటా, గతంలో ఇప్పుడు అదే చెప్తున్నా, పోలీసులు అన్నలు దయచేసి మీరు జాగ్రత్త. వేరే వాళ్ళ మెప్పు కోసమో అధికారుల ప్రజల వల్ల మీ జీవితాలు బలి చేసుకోవద్దు. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్.